హాయ్ అండి అందరికీ. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలానో ఈ వీడియోలో అయితే చూద్దామా. ఫస్టు మన దగ్గర ఒక రైస్ బ్యాగ్ అయితే ఉంటుంది కదండీ! అదైతే తీసేసుకోండి. పాత హ్యాండ్ బ్యాగ్స్ ఏమైనా ఉంటే తీసుకొని మెజర్‌మెంట్ కోసము పైన అలా అయితే పెట్టేసేసుకొని, ఈ హ్యాండ్ బ్యాగ్‌కి పోను 1 ఇంచు ఎక్స్‌ట్రాగా కింద మనం పెట్టుకున్న బ్యాగ్ రైస్ బ్యాగ్ గానీ, లేదనంటే షాపింగ్ మాల్‌లో ఇచ్చిన ఆ బ్యాగ్స్ ఉంటాయి కదా! అవైనా గానీ తీసుకోండి. ఏదైనా బావుంటుంది. నేనైతే ఈ రైస్ బ్యాగ్ తీసుకుంటున్నాను. స్టిప్‌గా బావుంటుందననేసి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా వదిలేసేసుకొని మిగతా వేస్టేజ్ అంతా కట్ చేసేసుకోండి. అలాగే 2 సైడ్స్ అయితే కట్ చేసుకోండి. మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు మెజర్‌మెంట్ తెలియకపోతే ఏదైనా సోప్‌తో గానీ, లేదంటే చాక్ పీస్ అలా ఉంటుంది కదా! వాటితోనైనా మెజర్‌మెంట్ గీసుకొనైనా కట్ చేసేసుకోండి. ఇంకా మనకు 2 సైడ్స్ కూడా క్లోజింగ్ ఉంటుంది కదండీ! అది కూడా కట్ చేసేసుకోండి. అలా కట్ చేసేసుకొని మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసేసుకోండి. ఆ తర్వాత మనం ఏదైనా ఒక జాకెట్ ముక్కైతే తీసేసుకొని అదైతే వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఆ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకొని 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా పెట్టుకొని మిగిలిన క్లాత్ అంతా చూడండి ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకొని అట్లా వేసేసుకోండి. మనకి ఇంట్లో చిన్న సిజర్స్ ఉంటాయి కదండీ! పాల ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్ కట్ చేసుకునే సిజర్‌తో అలా కట్ చేసేసుకోండి. చూడండి సింపుల్‌గా ఆ క్లాత్ పైన మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ కవర్ ఉంటుంది కదండీ! అది వేసేసుకొని ఫోల్డింగ్ వేసేసుకొని మనకి ఇలా బట్టలకి వేసే క్లిప్స్ అయితే ఉంటాయి కదండీ! ఆ క్లిప్స్ అయితే నువ్వు అంటే అది మళ్ళీ జరిగిపోతుందనమాట. పైన ఇది సిల్క్ కాబట్టి అట్లా క్లిప్స్ అయితే పెట్టేసేసుకోండి. అప్పుడు ఇంకా జరగదనమాట. స్టిఫ్‌గా అలానే ఉంటుంది మనం కుట్టేటప్పుడు. ఇంకొకరి హెల్ప్ లేకుండా మనం ఒక్కరమే కుట్టేసుకోవచ్చనమాట. ఇంకా ఇట్లాగా మనము ఇంకా సూది, దారం తీసేసుకొని సింపుల్‌గా స్టిచ్ అయితే వేసేసుకోండి. మిషన్ ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మిషన్ మీద స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది కాబట్టి ఇట్లా కుట్టేసేసుకోండి 4 వైపులా. నా దగ్గర మిషన్ లేదు కాబట్టి కొంచెం లేట్ అయింది. చూడండి ఇట్లా అయితే సింపుల్‌గా కుట్టేసేసుకోండి. నేను ఇలానే కాకుండా ఇంకా కొంచెం సింపుల్‌గా కుట్టుకోవడానికి కూడా నేను ఇంకొక టిప్ అయితే చెప్తానండి. అది చూడండి ఇది లోపల చూడండి స్టిచ్చింగ్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొక టిప్ ఏంటంటే సేమ్ ఇలానే మళ్ళీ ఫోల్డింగ్ వేసేసుకొని క్లిప్స్ అయితే పెట్టేసేసుకొని మన దగ్గర స్టాప్లరు, పిన్స్ అయితే ఉంటాయి కదండీ! అలా అయినా పిన్‌లైనా పిన్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది ఇంకా చాలా అంటే ఈజీగా అయిపోతుంది. మళ్ళా గుచ్చుకుంటుందేమో అట్లా అయితే ఏం ఉండదండి. అయి బాగా అంటుకుపోతుంది కదా! కాబట్టి ఇలా అయినా వేసేసుకోండి పిన్స్ అయితే. నేనైతే ఒకటైతే హ్యాండ్‌తో అలా స్టిచ్చింగ్ అయితే వేసేసాను. ఇంకొకటొచ్చేసి ఇలా పిన్నులతో అయితే వేశానండి. 2 కూడాను బాగున్నాయన్నమాట. మీ దగ్గర సేమ్ బ్లూ కలర్ క్లాత్ దారం ఉన్నా కూడా దాంతోనైనా కుట్టుకోండి. నా దగ్గర లేదు. నేను అందుకని వైట్ కలర్ అయితే వేశాను. ఇంకిలా జిప్ ఉంది కదండీ! నేను పాత హ్యాండ్ బ్యాగులకున్న జిప్ ఉంటే దాన్ని తీసేసాననమాట. తీసేసి ఆ బ్యాగ్ అయితే ఇట్లా ఉల్టా వేసేసుకొని జిప్ ఇలా పెట్టుకొని క్లిప్ అయితే ఇలా వేసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. సేమ్ అలానే ఇటువైపు కూడా సేమ్ అలానే చూసుకోండి. మెజర్మెంట్ కరెక్ట్‌గా అట్లా పెట్టేసేసుకొని మన బ్యాగ్ తిప్పి ఉల్టా వేసేసుకొని సేమ్ అదే ప్రాసెస్‌లో ఈ లాస్ట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసేసి క్లిప్ పెట్టేసేసుకోండి. జరిగిపోకుండా ఉంటుంది. సేమ్ అలానే కుట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఇది కుట్టేటప్పుడు బ్లాక్ కలర్ దారం గాని ఉంటే అది వేసుకోండి. అప్పుడు కనపడకుండా బావుంటుంది. నేను వైట్ కలరే వేశానండి. ఎందుకనంటే ఇది పైన కొంచెం లైట్ స్కై బ్లూ కలర్ కదా! ఏం కనిపించట్లేదు. అది పైనైతే అది వేసేసాను. చూసారా? ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. జిప్ తీస్తున్నాను చూడండి. సేమ్ అలా వచ్చేసిందనమాట. తర్వాత ఇలాంటి సేమ్ మీరు ఈ పైన మనకు ఇట్లా పట్టుకోవడానికి తాడు కావాలి కాబట్టి దానికోసం నేను సేమ్ అదే క్లాత్ తీసుకున్నాను. మీ దగ్గర వేరేది ఉంటే అదైనా తీసుకోండి. నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకొని చూడండి ఇట్లాగనమాట. సేమ్ అట్లా ఫోల్డింగ్ అయితే వేసేసుకొని అట్లా పెట్టుకొని కుట్టేసుకోవచ్చనమాట. చూడండి అట్లా పెట్టుకొని ఇలా మామూలుగా ఎడ్జెస్ క్లోజ్ చేయడం కోసము నేనైతే సూదితో అలా కుట్టేసాననమాట. నా దగ్గర ఆల్రెడీ ఇది హ్యాండ్ బ్యాగ్‌ది లేస్ ఉంది. కొంచెం నేను ఎందుకనంటే ఇది డీమార్ట్ సరుకుల కోసం వెళ్ళేటప్పుడు బాగా యూజ్ అవుతుందనని స్ట్రాంగ్‌గా ఉంటుందని నేనైతే ఈ లేస్ ఎందుకు వేస్ట్ చేయాలని అదైతే కుడుతున్నాను. మీ దగ్గర ఉంటే కుట్టుకోండి. లేదంటే నేను ఇందాక చూపించిన విధంగా అయినా ఫోల్డింగ్ చేసేసుకొని థ్రెడ్‌తో కుట్టేసేసుకొనైనా అటాచ్ చేసుకోండి. అలా అయినా బావుంటుంది. ఇలాగైనా బావుంటుంది. చూసారా? సేమ్ ఇలా అయితే కుట్టేసుకున్నాననమాట. తర్వాత ఇంక పైన మనకు ఈ ఎడ్జెస్ ఈ 4 ఓపెన్‌గా 2 సైడ్స్ ఓపెన్‌గా ఉన్నాయి కదండీ! ఇవి కూడా సేమ్ అనమాట. మీరు మిషన్ ఉంటే మిషన్‌తో అయినా స్టిచ్చింగ్ చేసేసుకోండి. లేదనంటే ఇట్లా పిన్నులతోనైనా కుట్టేసేసుకోండి.
తర్వాత ఫైనల్లీ మీరు ఇదంతా చేసేటప్పుడు బ్యాగ్ ఉల్టా వేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోండి, అదప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఫైనల్లీ బ్యాగ్ అయితే ఇట్లా రెడీ అయిపోయిందనమాట. మనకి ఇంకా ఇప్పుడు ఈ పైన మనకు లేస్ ఉంది కదండి, ఇది పైన అది మనకు ఆ స్టిచ్చింగ్ అనేది కనపడకుండా ఉండడం కోసము చూసారా, ఇట్లా మనకు థ్రెడ్ కనపడకుండా సేమ్ ఇలాగే నేను తీసుకున్న విధంగా ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. దాన్ని అయితే ఇలా పైన అయితే పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర వేరే ఏదైనా లేస్ ఉండే క్లాత్, స్టోన్స్ ఉండేవి, మిషన్ కుట్టేవాళ్ళు కానీ ఎవరికైనా మనకు పిల్లలకి చిన్న డ్రెస్సులకి ఏదైనా మంచి క్లాత్ ఏదైనా మిగిలిపోయి ఉంటుంది కదా, అలా ఏదైనా ఉంటే అదైనా వేసుకోండి. నేనైతే సేమ్ క్లాతే వేస్తున్నాను, ఎందుకంటే ఇంక మళ్ళీ వేరే కలర్ నాకు ఇష్టం లేదు, ఒకే కలర్ బాగుంటుంది కదా అనని అదైతే వేసేసి స్టిచ్చింగ్ అయితే కుట్టేశాను అనమాట. చూడండి ఫైనల్లీ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.